కంపెనీ సార్ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 1,42,00,000 రూపాయలు. ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు పర్మనెంట్ ఎంప్లాయీగా ఉంటే వారికి 1,42,00,000 రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అందజేస్తుంది. ఆ విషయాన్ని వైసీపీ నాయకులు తెలియజేస్తారు, అర్థం చేసుకుంటాం. విజయశేఖర్ రెడ్డి గారు టాపిక్ మీద మన టాపిక్ మీద మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విజయశేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్స్ వేదికగా ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకోండి. ఎక్స్ వేదికగా కొంతమంది సెలబ్రిటీలు అనుకోవాలా, తమ యొక్క వాక్ స్వాతంత్రం ద్వారా మాట్లాడుతున్నారు అనుకోవాలా, వాళ్ళు చేస్తున్న ట్వీట్లని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు ప్రధానంగా ప్రకాష్ రాజు గారు కావచ్చు, అదేవిధంగా రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేసి తర్వాత డిలీట్ చేయడం, ఇవన్నీ ఎలా చూస్తారు? అది వేరే టాపిక్, ఇంకో దాని మీద డిబేట్ పెడదాం, రేపొద్దున పెడదాం. దాని మీద రేపు పెడదాం డిబేట్, దాని మీద పెడదాం. మనం ఒక దాని మీద డిబేట్ పెట్టి ఇంకొక దాని మీద వెళ్తే ప్రజల్లోకి అది వేరుగా వెళ్తుంది. ఇవాళ ఇది పెట్టాం కాబట్టి దీని మీద మాట్లాడదాం. హైదరాబాద్ విజయవాడ ఇచ్చారు, మాకు రావు అంటే మీ వాయిస్ కట్ అవుతుందండి, ప్రాబ్లం ఎక్కడ? మీ వాయిస్ అయితే కంప్లీట్ చెప్పండి. 20 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్కడ కూడా ఇది ఇంతవరకు చేయాల. చనిపోయిన వ్యక్తి ఇంటిలో ఒక పర్మనెంట్ ఉద్యోగం. ఈ రోజు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఈ రోజు మనం ఉద్యోగం ఇస్తున్నాం. అట్లాగే సార్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో చదువుకునే పిల్లలు వాళ్ళందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, వారు ఉండడానికి ఇల్లు. సార్ ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో విశాఖపట్నము స్టీల్ ప్లాంట్ సంబంధించి అదే క్వార్టర్స్ లో వాళ్ళు నివాసం ఉండేట్టుగా ఈ రోజు మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రకంగా సార్ వాళ్ళను ఒక అన్నదమ్ముల్లాగా, అంటే ఒక అన్నలాగా తమ్ముళ్లాగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి విజయశేఖర్ రెడ్డి గారు మీతో నేను మళ్ళీ మాట్లాడతా, సమయం అవుతుంది, మళ్ళీ మాట్లాడతాను. అప్పుడైనా మీరు టాపిక్ మీద మాట్లాడతారని నేను ఆశిస్తున్నా. మళ్ళీ ఇస్తా మీకు, మీ దగ్గర వాయిస్ అయితే కట్ అవుతుంది, మళ్ళీ ఇస్తాను, మీరు అందుబాటులో ఉండండి. లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు ఇప్పుడు ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారండి. ఆ విషయాలతో ఏ విషయాలతో మనకు సంబంధం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నట్టుగా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఉండొచ్చేమో. సో ఇక్కడ ఏమో అన్న దానికన్నా ముందు ఈ 4 కోళ్ల మధ్య అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇతరులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన మాటల ప్రకారంగా అంటే పవన్ కళ్యాణ్ గారు కలిసింది, మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసింది 25 అక్టోబర్ సార్. అది దేనికోసం సార్? 2023 తెలంగాణ ఎన్నికల కోసము ఆ చర్చలు జరపడానికి వెళ్ళారు సార్. ఆ తర్వాత విడివిడిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడివిడిగా వెళ్ళారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, ఇతరులు అని వెళ్ళిన సందర్భం ఎక్కడా లేదు. ఇవన్నీ గాలి మాటలు. ఆ గాలి మాటలు కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నా అన్నట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏం చేస్తున్నారంటే ఈ విషయం తెలియక కొంతమంది కుహాన మేధావులు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని చాలా టార్గెట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మేము మా పార్టీ సంబంధించి ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఒక మాట సార్, షూటింగ్ చేసుకునే టైంలో ఏదో రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి ఒక క్యారివేల్ నుంచి కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చి మాట్లాడే ప్రకాష్ రాజ్కి ఏంటి సార్ విలువలకి మేము చెప్పాలా సార్ సమాధానం? లేదంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు పబ్బుల్లో ఆడవాళ్లతో తిరిగి వాడ్కా తాగి వచ్చి మీడియా ముందుకు వచ్చి పోస్టులు పెట్టి వాగే ఆర్జీవీ లాంటి యూజ్లెస్ ఫెలోకి చెప్పాలా సార్ మేము సమాధానం? సార్ మేము పూర్తి బాధ్యతతో ఉన్నాం, మేము చాలా పారదర్శకతతో ఉన్నాం.
రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలనే ఉద్దేశంతో ఉన్నాం. వ్యక్తిగతంగా మేము మాట్లాడాలంటే చాలా మంది మీద మేము మాట్లాడగలము, కానీ పవన్ కళ్యాణ్ గారి మీదే ఇవాళ టార్గెట్ జరుగుతుందంటే అది ఆలోచించుకోండి, మీడియా మిత్రులు, రాజకీయ విశ్లేషకులు, ఇతర పార్టీ నేతలు. ఇంకో మాట ఏంటి సార్ అన్నారు, బీఆర్ఎస్ వైసీపీ రెండు ఒకటి కదా సార్. ఓ మాట చెప్తున్నాను, మొన్న రీసెంట్ గా అన్నమయ్య జిల్లాలో తెలుగు స్క్రైబ్ అని చెప్పేసి అకౌంట్ బీఆర్ఎస్ కి వైసీపీకి కలిసి పనిచేస్తా ఉంటది. అతనికి నోటీసులు ఇచ్చారో లేదు ఆ పార్టీ నాయకులను కనుక్కోమన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టారీతిగా విష ప్రచారం చేస్తుంటే పోలీసులు హెచ్చరించి సమన్లిచ్చిన పరిస్థితి. ఇక్కడ మీకు ఇంకో విషయం తెలీదా, మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్ వస్తే ఒకసారి చూపిస్తా. బీఆర్ఎస్ పార్టీది వైసీపీ పార్టీది కలిపి సోషల్ మీడియా వర్కింగ్ ఎక్కడ నడుస్తుందో కూడా నేను చూపిస్తా. రమ్మనండి ఒకసారి హైదరాబాద్ వస్తే. సార్ ఇక్కడ కంటెంట్ ఇద్దరు ఒకటే రకంగా తీసుకుంటారు, ఇద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్. ఇవాళ తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తరిమినటువంటి వ్యక్తులు ఇవాళ చేతులు కలిపి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మార్చి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చి ఇవాళ కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారని చెప్పేసి నేను జనసేన పార్టీ జనసైనికుడిగా చెప్తున్నాను. ఇది మీరు స్వీకరించే సవాల్ ఉందా? దీనికి మీరు ఒప్పుకోగలరా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలని నేను చెప్తాను, దీనికి మీరు ఒప్పుకుంటారా? కానీ నేను ఒకటి చెప్తున్నా సార్, కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి టార్గెట్ చేస్తే మేము మీ గురించి టార్గెట్ చేస్తాం. ఎస్, మీరు ఒక మాట వినండి. ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణకు వచ్చారు, అప్పుడు బ్రహ్మరథం పట్టారు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు. మరి వైసీపీ ఇక్కడ లేదు, తెలంగాణలో లేదని అంటారు. మరి ఎవరంటారు ఆ కార్యకర్తలందరూ? అది రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అని చెప్పేసి ఆయనకుంటారేమో, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు కాదు. రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డికి ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవాళ తెలంగాణలోకి వస్తే మాత్రం తరిమి కొట్టే పరిస్థితి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విలాసవంతంగా బెంగళూరులో మాత్రం చాలా కలిసి చట్టాపట్టాలు పొందుతూ ఉంటారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు మీ అభిప్రాయం అర్థమైంది సార్. ధన్యవాదాలండి. మళ్ళీ మోహన్ రెడ్డి గారితో మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేసే ముందు ఈ ట్వీట్స్ గురించి ఏదైతే రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారో దాని గురించి నటులు నటిమణి పసుపులెట్టి మాధవీలత గారు కూడా స్పందించారు. అది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం. కృష్ణ ఫ్రమ్ తెలంగాణ. సో పవన్ కళ్యాణ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ట్విట్టర్లో బాగా అడుగుతున్నాడు. అంత బాగానే ఉంది. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన నేను యాంటీ నేషనల్ అయిపోను అని చెప్పేసి పెట్టాడు. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన యాంటీ నేషనల్స్ అవ్వరు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ అచ్చంగా మీరు ఆజాద్ కాశ్మీర్ లాగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఆజాదీ కాశ్మీర్ అని ఏం చేశారు? కాశ్మీర్ని ఇండియా నుంచి సపరేట్గా ఇచ్చేసేయండి, కాశ్మీర్ ఇండియాలో భాగంగా అన్నారు. రేపు పొద్దున మీరు కూడా అదే చేసేలా కనిపిస్తున్నారు. మీరు తెలంగాణలో వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, వాళ్ళు వెళ్ళిపోవాలి, తమిళలో వెళ్ళిపోవాలి, మార్వాడీలో వెళ్ళిపోవాలి, ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఇంకా అందరూ వెళ్ళిపోవాలి, మీరు ఒక్కళ్ళే మిగలాలి. ఇట్స్ నథింగ్ బట్ ఆజాదీ కాశ్మీర్ కాన్సెప్ట్ లోనే ఉన్నారు మీరు. డోంట్ ఫర్గెట్ దట్ తెలంగాణ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ విల్ బి ద పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. వచ్చింది, ఒక రాష్ట్రం తీసుకున్నారు, అయిపోయింది, ఎనఫ్. పవన్ కళ్యాణ్ ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా పంచాయతీరాజ్ గురించి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ రాహుల్ రామకృష్ణ, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు తెలంగాణలో కాదు, ఆంధ్రాలో. నీకు దమ్ముంటే ఎన్ని ప్రశ్నలు అడిగినావు కదా, లెక్కలు చెప్పు, నువ్వు ఏం చేసినావు, విలేజ్లకు ఏం చేసినావు, దాని లెక్కలేంది, దీని లెక్కలేంది, చాలా అడిగినావు కదా. నీ తెలంగాణ మినిస్టర్ని అడగలవా? ఇట్లనే తెలంగాణ పంచాయతీకి ఆ మినిస్టర్ ఏం చేసిండు అని నువ్వు అడగలవా? అడగలేదు. నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు. యూఆర్ జస్ట్ యూటిలైజింగ్ ద తెలంగాణ టాపిక్ right now to become more popular, to get support from TRS and communist and the Congress. జనాలు విడగొట్టాలనుకునే తెలంగాణ వాదులతో పేరు తెచ్చుకోవాలని క్వశ్చన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే ఇంటర్నేషనల్ అయిపోరు. ఆయన నియోజకవర్గం ప్రజలు ఎంత బాగుపడ్డారో వాళ్ళకి తెలుసు, అండ్ ఆయన మినిస్ట్రీ కింద ఏమేమి చేస్తున్నారో అక్కడ ప్రజలకు తెలుసు. స్వార్థం లేని మనిషి పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఎంత వరకు చట్టాలు సహకరిస్తాయో, లేకపోతే ఫండ్స్ సహకరిస్తాయో, లేకపోతే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ పరిస్థితులు సహకరిస్తాయో, అధికారులు సహకరిస్తారో అంతవరకు ఆయన చేయగలరు. బియాండ్ దట్ హీ కాన్ డూ ఇట్.
నువ్వు కూడా వెళ్ళి మినిస్టర్ రైట్. రాహుల్ రామకృష్ణను ప్రశ్నించారు. ఈవిడ ప్రశ్నించిన అనంతరం అనుకుంటా బహుశా మరి చాలామంది మాట్లాడారు. తర్వాత రాహుల్ రామకృష్ణ డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారంటే ఏం చెప్తారు మీరు? కంక్లూడ్ చేయండి.